హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం. బనానా ఐస్ క్రీమ్ ఎలా చేస్తారో చూపిస్తాను రండి. అయితే బనానాని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. తర్వాతకి 2-3 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అయిపోతుంది. తర్వాతకి మనం మిక్సీలో వేసేసుకోవాలి. మేము డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాం అన్నమాట. దీన్ని 5 రూపీస్ అయితే ఒకటి వేసేద్దాం అనుకుంటున్నాం. ఇలాగా డైరీ మిల్క్ చాక్లెట్ అయితే వేసేసుకున్నాం ఒకటి. ఇంకోటి చూద్దాం. ఇలాగా లేదు ఫ్రెండ్స్, అందుకే ఇంకో డైరీ మిల్క్ కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నా ఫ్రెండ్స్. అయింది ఫ్రెండ్స్. దీంట్లోనైతే కొన్ని పాలు అయితే పోసేసుకోవాలి. అయితే కొన్ని పాలు అయితే పోసేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మిక్సీ పట్టాలి దీన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎక్కడైనా గడ్డలుగా ఉన్నాయో చూద్దాము. అన్ని మిల్క్ పోసి దీనిలో షుగర్ వేసేసి మళ్ళీ ఒకసారి పడదాము. వాళ్ళు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గడ్డ కట్టపోయాయి. బాగా జ్యూసీ క్రీమీ లాగా రావాలి. అంతవరకు పడుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం పాలు ఎక్కువ వేయాలి. చాక్లెట్ వేసుకున్నాం కాబట్టి ఈ కలర్ అయితే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయడం. ఇప్పుడైతే నేను చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం గీ వేద్దాం. దీంట్లో వేసడం ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో చూద్దాం. చాక్లెట్ అయితే స్లోగా మెల్ట్ అవుతుంది. ఇది కూడా డైరీ మిల్క్ చాక్లెటేనండి. దీనిలో కొన్ని పాలు అయితే పోసేద్దాం. కొన్ని పాలు అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు కలిపేద్దాం. ఎక్కువగా కావాలి కాబట్టి ఇంకొంచెం పోసేసుకుందాం. కరిగిపోయింది. ఇప్పుడు కిందికి దించేస్తాం. ఇప్పుడైతే కిందికి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బౌన్లోనైతే వేసేసుకుందాం. గ్లాస్ బౌన్ తీసేసుకున్నాను. నేనైతే తీసేసుకున్నా. ఇందులో ఇప్పుడు చాక్లెట్ అయితే వేసేసుకుందాం. గ్లాస్లో పోసేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుందని నా ఒపీనియన్ అనమాట. కిందికి ఎందుకు చాక్లెట్ పోస్తున్నారు అని అంటే, కింద కూడా ఫ్లేవర్ తినేటప్పుడు తెలియదు కదా, అందుకే. చాక్లెట్ అప్లై చేసేసుకున్నాక ఇదైతే మన బనానా జ్యూస్ లాగా పట్టుకునేది అయితే బౌల్లోనైతే పోసేసేయాలన్నమాట. దీనిపైన అయితే బాదం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. దీనిపైన ఇంకా ఇదివరదాకా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కూడా వేసేసుకున్నాం. ఒకటి బౌన్లో, ఇంకోటేమో గ్లాస్లోనైతే స్పూన్ తోటి ఫిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఎలా అయ్యిందో. క్యాప్ ఫిక్స్ చేసుకుంటే ఏం క్యాప్ వద్దు, డైరెక్ట్ పెట్టేస్తాం. అయితే ఫిక్స్ చేసేసుకున్నాం. చాలా స్నో కురుస్తుంది మా ఫ్రిడ్జ్లో.